ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో అరెస్ట్ కాకుండా మిగిలింది కవిత, కేజ్రీవాల్ మాత్రమేనని చెప్పుకున్నాం. వీరిరువుల్లో ఎవరు ముందు అన్నది రాజకీయ విశ్లేషకుల మధ్య తీవ్రమైన చర్చగా మారింది. అయితే కవితను ఈడీ హైదరాబాద్కు వచ్చి అరెస్టు చేసి తీసుకెళ్లడంతో ఇక ఈ కేసులో చివరగా మిగిలింది అరవింద్ కేజ్రీవాల్ మాత్రమే. అరవింద్ కేజ్రీవాల్ కూడా అరెస్టు తప్పదా అంటే తప్పదనే అనిపిస్తోంది. ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో అటు సిబిఐ ఇటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వీరిరువురి వద్ద బలమైన సాక్ష్యాధారాలు, సాక్ష్యమిచ్చే వారు ఉన్నారు. వీరందరూ ఇచ్చిన సాక్ష్యాలను, సేకరించిన సాక్ష్యాలను గతంలో ఈ కేసుకు సంబంధించిన పలు అంశాలను విచారించే సందర్భంలో సుప్రీంకోర్టు చాలా కీలకమైన వ్యాఖ్యలు చేసింది. ఒకానొక సందర్భంలో ఈ మొత్తం వ్యవహారంలో లబ్ధిదారుడైన ఆప్ పార్టీకి చెందిన అధినేత దగ్గరికి ఎందుకు వెళ్ళలేదని కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ కుంభకోణం సంబంధించిన మొత్తం అంతా ఆప్ పార్టీకి చేరింది. ఆప్ అధినేత కనుసన్నల్లోనే జరిగింది. ఆప్ అధినేత ఆ ధనాన్ని ఎన్నికల కోసమే వెచ్చించారనేది స్పష్టంగా సాక్ష్యాలతో సహా సుప్రీంకోర్టు ముందుంచబడింది. ఈ సాక్ష్యాలన్నింటినీ నిశితంగా పరిశీలించిన సుప్రీంకోర్టు చేసిన ఈ వ్యాఖ్యలతో ఈరోజు కాకపోతే రేపైనా ఈ కేసుకు సంబంధం ఉన్న ప్రతి ఒక్కరి అరెస్టు తప్పదని న్యాయ నిపుణులు ఖచ్చితంగా స్పష్టం చేస్తున్నారు. ఈ కోవలోనే న్యాయ నిపుణులు పేర్కొన్నట్లు నేడు కవిత అరెస్టు జరిగిపోయింది. ఇక న్యాయ విచారణ, న్యాయ ప్రక్రియ దాని సమయం అది తీసుకుంటుంది. దానికి సంబంధించిన నిబంధనలు, దానికి సంబంధించిన వ్యవహారాలు కొనసాగుతాయి. కవితను విచారణ చేయడం జరుగుతుంది. కవిత తరపు లాయర్లు ఇప్పటికే బెయిల్ పిటిషన్ వేయడం, ఇవన్నీ కూడా సాధారణ న్యాయ ప్రక్రియ భాగంలో ఈ కేసు ముందుకు సాగుతూ ఉంటుంది. గతంలో అరెస్ట్ అయిన వారు ముఖ్యంగా రాజకీయ నాయకులు, ఆప్ పార్టీకి చెందిన సంజయ్ సింగ్ మరియు ఇంకొక కీలక నేత ఇప్పటికీ బెయిల్ పొందక తిహార్ జైల్లోనే గడుపుతున్నారు. అందువల్ల ఈ రాజకీయ నాయకులకు అంత త్వరగా బెయిల్ వస్తుందన్న నమ్మకమూ లేదు. దీంతో కవిత ఎన్ని రోజులు తిహార్ జైల్లో ఉండాలనో వేచి చూడాల్సిందే. అయితే కవిత అరెస్టు తర్వాత ఇక కేజ్రీవాల్ అరెస్టు ఎప్పుడు అన్న అంశంపై జోరుగా చర్చ సాగుతోంది. ఈరోజు ఉదయం ఉన్నట్టుండి ఈదీ సమన్లకు హాజరు కాని కేసులో కేజ్రీవాల్ కోర్టు ముందు హాజరై ఈ సమన్లకు సంబంధించిన కేసులో బెయిల్ పొందారు. ఇలా సాధించిన బెయిల్ అసలు కేసులో సాధించినట్లుగా ఆప్ పార్టీ ప్రచారం చేస్తోంది. అయితే ఈ మొత్తం వ్యవహారాన్ని మనం పరిశీలిస్తే కేజ్రీవాల్కు లభించిన బెయిలు ఈడీ సమన్లకు గైర్హాజరైన అంశం మీద మాత్రమే అని మనకు అర్థమవుతోంది. ఇంకోవైపు నేడు ఎలక్షన్ షెడ్యూలు ప్రకటన జరగబోతోంది. ఆ ఎలక్షన్ షెడ్యూల్కి సంబంధించి నేటి నుండే ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి రాబోతోంది.
ఎన్నికల వేళ కేజ్రీవాల్ అరెస్టును తప్పించుకుంటారనే ప్రచారం జోరుగా సాగుతోంది. కవిత అరెస్టుతో బీఆర్ఎస్ నాయకులు దానిని ఎన్నికల ప్రచారాంశంగా ఉపయోగించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్లే భారతీయ జనతా పార్టీ కూడా ఎన్నికల వేళ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేజ్రీవాల్ను ప్రచారంలో తిరగనిచ్చి తద్వారా కేజ్రీవాల్ బాగోతాన్ని ప్రజల ముందుకు ఉంచాలనే నిర్ణయం తీసుకుంటే మాత్రం కేజ్రీవాల్ అరెస్టు కొంతకాలం వాయిదా పడే అవకాశం ఉంది. అలా కాదు, ఈ కేసును పూర్తిగా న్యాయపరమైన ప్రక్రియకే వదిలివేస్తామని భావిస్తే తప్పదు. ఎన్నికల కోడ్ ఉన్న నిందితులను అరెస్టు చేయడానికి లేదా ఆరోపణలను ఎదుర్కొంటున్న వారిని అరెస్ట్ చేయడానికి ఏ చట్టము ఏ నిబంధన అడ్డంకి కాబోదు. సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలు, ఇప్పుడు కవిత అరెస్టు కూడా రేపు 19వ తారీఖు సుప్రీంకోర్టులో విచారణ జరగనున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు చేసే వ్యాఖ్యల్ని బట్టి కేజ్రీవాల్ అరెస్టు ఉండే అవకాశం ఉంది. ఒకవేళ సుప్రీంకోర్టు కవిత అరెస్టును గట్టిగా సమర్థిస్తూ మాట్లాడితే మాత్రం కేజ్రీవాల్ కూడా కటకటాలు తప్పవు. ఈ కేసు ఎన్నికల వేళ దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తికరంగా మారింది. ఈ కేసులో జరిగే ప్రతి ఘటన రానున్న ఎన్నికలను ప్రభావితం చేసే అంశంగా ఉంటుంది. కాబట్టి ఈ కేసులో ప్రతి విషయాన్ని నిశితంగా ఎన్నికల వేళ గమనించాల్సిందే, అర్థం చేసుకోవాల్సిందే, విశ్లేషించుకోవాల్సిందే.